నామమునకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి దినమంతట్లో మాకు తోడుగా ఉండి నా ప్రభా, ఈ దినమందు నా తండ్రి మీ సన్నిధి ఆవరణంలో మేము విధంగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, అలాగే మీ మాటలను మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకై వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఒక సమయంలో మీ మాటలు మేము ధ్యానించుకొని ఉంటుండగా మీ పరిశుద్ధాత్మ తోడు సహాయాన్ని నాతో ఉంచండి. చెబుతున్న మాటలు నా తండ్రి మీ బిడ్డలకు అర్థమవుల రీతిగా, అలాగే వింటున్న మీ బిడ్డలు నా తండ్రి మాటలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించి మీ వాక్యపు లోతులను నా తండ్రి అర్థం చేసుకోవడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మరి గడిచిన 2 వారాల క్రితం ఆదికాండం గురించినటువంటి పరిచయం, అలాగే ఆ పుస్తకానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. మరి బైబిల్లో రాయబడినటువంటి పుస్తకాలు, మరి అందులో ముఖ్య ఘట్టాలను గురించి మరి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం కనుక, మరి గడిచిన సారి ఆదికాండం దాని యొక్క వివరణ పరిచయం అంతా కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి పాత్రలు ఎవరో, మరి దేవుడు ఎలా వారిని ప్రేమించాడో అనేటువంటి సంగతులను మనం చూసుకున్నాం. కాబట్టి ఆదికాండంలో ఉండేటువంటి చరిత్ర ఆల్రెడీ మనకు అందరికీ ఎన్నోసార్లు మనం విన్నదే, నేర్చుకున్నదే. కాబట్టి ఇక మనము నిర్గమకాండం నుంచి మరి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్నటువంటి గ్రంథాలను గురించి, అంటే పంచకాండాలలో మిగిలిన 4 పుస్తకాల గురించి ఒకంత మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పుస్తకాల వారీగా కాకుండా, ఎందుకనంటే ఈ 4 కాండాలలో రాయబడినటువంటి సందర్భాలన్నీ కూడా ఒకదానికొకటి సంబంధించినవిగా ఉంటాయి. కాబట్టి ఈ 4 పుస్తకాలను కలిపి ఒకేసారి మనము అందులో ఉన్నటువంటి మరి విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నిర్గమకాండము, అలాగే లేవియకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 4 కాండాలు కూడా రాసింది ఎవరు అని మనం చూసుకున్నట్లయితే మోషే గారే రాస్తున్నారు. మరి దాని గురించి ఆ స్లైడ్ ఉంటుంది చూడండి. సో ఈ 4 కాండాలు కూడా మోషేనే రాసినట్లుగా మనకి గడిచిన ఆదికాండంలో రాయబడినటువంటి కొన్ని విషయాలను బట్టి మోషే గారే దీనిని రాశారు అనేటువంటిది మరి ద్వితీయోపదేశకాండం, అలాగే నిర్గమకాండములో రాయబడినటువంటి సంగతులను మనం చూసి నేర్చుకున్నాం. 34 అలాగే 32 అధ్యాయాలలో నిర్గమకాండంలో మనకి ఆయన రాసినట్లుగా మనకు ఉంటుంది. అయితే నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ఈ కాండాలన్నీ కూడా, ఈ 3 కాండాలు మోషే గారు సీనాయి పర్వతము దగ్గర వాళ్ళు ఉన్న కాలంలో రాసినట్లుగా కొంతమంది చరిత్రకారులు చెబుతుంటారు. నిర్గమకాండము, లేవియకాండము, అలాగే సంఖ్యాకాండము, ఈ 3 కాండాలు కూడా సీనాయి పర్వతం మీద తండ్రి అయినటువంటి దేవుడు తన ఆజ్ఞలను మోషే గారికి ఇస్తున్న కాలంలో మరి మోషే గారు ఈ సంగతులను రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. మరి ఎప్పుడు రాశాడు, అక్కడ ఎంతకాలం ఉన్నారు అనేటువంటి సంగతులన్నీ కూడా మళ్ళీ వాళ్ళ పరిచయము లేదా వాళ్ళ ప్రయాణం గురించి మనం నేర్చుకునేటువంటి సమయంలో మరి నేను వివరిస్తాను. అలాగే ద్వితీయోపదేశకాండము, మరి నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ఈ 3 భాగాలలో లేదా ఈ 3 కాండాలలో రాయబడినటువంటి సందర్భాలనే మోషే గారు మరొక్కసారి ఇశ్రాయేలీలకి వివరిస్తుంటాడు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, వాళ్ళు చేసినటువంటి ప్రయాణాలు, ఇవన్నిటినీ కూడా రెండవసారి మరి ద్వితీయోపదేశకాండంలో దేవుడు మోషే ఇశ్రాయేలీలకి చెబుతుంటాడు. మరి ద్వితీయోపదేశకాండం అంతా కూడా రెండవసారి మోషే గారు జరిగినటువంటి సంఘటనలను చెప్తుంటాడు. ఇది నెబో పర్వతము దగ్గర ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొదటి 3 పుస్తకాలు అంటే నిర్గమకాండము, లేవియకాండం, సంఖ్యాకాండము సీనాయి పర్వతం దగ్గర రాసితే, ఇక ద్వితీయోపదేశకాండము నెబో పర్వతం మీద ఆయన ప్రసంగముగా మనకి చూడగలం. ఇక ఈ 3 గ్రంథాలు నిర్గమకాండము, లేవియకాండం, సంఖ్యాకాండాన్ని మనము 6 భాగాలుగా విడదీయచ్చు. 6 భాగాలుగా విడదీయచ్చు. మరి దానికి 2వ స్లైడ్ ఒకటి ఉంది, అది కూడా చూపించండి. దీనిని 6 భాగాలుగా మనం విడదీయడంలో మొదటిగా మోషే గారి యొక్క పరిచయాన్ని మనం చూస్తాం. మోషే గారి యొక్క పరిచయం, ఆయన ఎవరికి పుట్టాడు, తర్వాత ఆయన ఎలా పెరిగాడు,
తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి సంగతులు అక్కడ మనకి రాస్తున్నాడు. అంటే మోషే గారి యొక్క పరిచయాన్ని మనం చూడగలం. ఇక రెండవదిగా ఐగుప్తులో సంభవించినటువంటి 10 తెగుళ్ళను గురించి మనం చూస్తుంటాం. ఐగుప్తులో సంభవించినటువంటి 10 తెగుళ్ళు గురించి మనం చూస్తాం. ఇక మూడవదిగా ఐగుప్తు నుండి ఇశ్రాయేలు కనాను ప్రయాణం, వాళ్ళు ప్రయాణించినటువంటి ప్రయాణం గురించినటువంటి పూర్తి వివరాలు ఈ 3 పుస్తకాలలో మనకి లభిస్తుంది. అలాగే నాలుగవదిగా ఇశ్రాయేలీలకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను గురించి మరి ఈ 3 గ్రంథాలలో రాస్తుంటాడు. ఇక ఐదవదిగా ప్రత్యక్షపు గుడారం, టబర్నెకల్, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని చెప్తాడు. ఆ ప్రత్యక్షపు గుడారాలలో ఎలాంటి పరికరాలను వాడాలో, దానిని ఎలా చేయాలో మొదటిగా చెప్తాడు. ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించి అందులో వాడవలసినటువంటి పరికరాలు, ఏవేవి ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ వాళ్ళు వాడాలో వాటి గురించి చెప్తాడు. రెండవదిగా ఆ గుడారపుకు పని చేయడానికి యాజకులను అలాగే లేవీయులను ఆయన ఎన్నుకుంటాడు. ప్రత్యక్షపు గుడారము మరి దానిలో కావాల్సినటువంటి పరికరాలు మొదటిగా చెప్తుంటే, తర్వాత అక్కడ పని చేయడానికి యాజకులు అలాగే లేవీయులు ఏమేం పని చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా చెబుతుంటాడు. వాళ్ళని మరి ఎన్నుకోవడం, అలాగే వాళ్ళు ఏ ఏ పనులు చేయాలో అవన్నీ కూడా దేవుడు చెప్తుంటాడు. ఇక అదే గుడారంలో, సాక్ష్యపు గుడారంలో లేదా ప్రత్యక్షపు గుడారంలో ఇశ్రాయేలీలు అర్పించాల్సినటువంటి బలులను గురించి చెప్తుంటాడు. వాళ్ళు ఏ బలులు ఎలా అర్పించాలి మరి ఈ విషయాలను చెప్తుంటాడు. ఇంకా నాలుగవదిగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి కానుకలు లేదా అర్పణలను గురించి మరి దేవుడు వివరిస్తుంటాడు. సో ప్రత్యక్షపు గుడారము, దానికి సంబంధించినటువంటి పనులు, పరికరాలు, ఎవరు పని చేయాలి, మరి దానికి సంబంధించినటువంటి బలులు ఎలా అర్పించాలి, ఎవరు అర్పించాలి, ఎలా అర్పించాలి అని చెబుతూ, ఇక వాళ్ళు అర్పించాల్సినటువంటి ఇశ్రాయేలీలు అర్పించాల్సినటువంటి కానుకలను గురించి కూడా చెప్తుంటాడు. ఇక ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఆచరించవలసినటువంటి పండుగలు, ఇశ్రాయేలీలు ఏ ఏ పండుగలను వీళ్ళు ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మరి ఆరవదిగా మనం చూస్తాం. ఇలా మరి నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం ఈ 3 కాండాలను మనం 6 భాగాలుగా విడదీసుకోవచ్చు. ఇక మరలా చెప్తున్నా, ద్వితీయోపదేశకాండం అయితే ఈ 3 కాండాలకు సంబంధించి మోషే గారు మరలా జరిగినటువంటి విషయాలను మరొకసారి ఇశ్రాయేలీలకి గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు, వాటిని పాటిస్తే ఇశ్రాయేలీలకి కలిగే లాభం ఏంటి, ఒకవేళ వాటిని పాటించకపోతే వాళ్ళకి కలిగే నష్టాలు ఏంటి అని చెబుతూ, వారు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేశారు, ఆ ప్రయాణంలో ఏమేం జరిగింది అనేటువంటి విషయాలను చెబుతూ లాస్ట్కి ఆయన మరణాన్ని గురించినటువంటి సందర్భాన్ని మనం ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. ఇప్పుడు మరి మొదటి భాగంగా మోషే గారి యొక్క పరిచయం, అలాగే ఐగుప్తులో సంభవించినటువంటి 10 తెగుళ్ళను గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో నిర్గమకాండము 1వ అధ్యాయము. సో మొదటి భాగముగా మోషే గారి యొక్క పరిచయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నిర్గమకాండంలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో యాకోబు గారు మరణించారు. ప్రారంభమే ఆయన మరణాంతరం జరిగేటువంటి సంభవాలను గురించి చెప్తున్నాడు. ఆయన మరణించిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెబుతూ 8వ వచనంలో అప్పుడు మొదటి అధ్యాయం, నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇక్కడ ఒక కొత్త రాజు లేదా ఫరో ఐగుప్తీయులను ఏలడానికి ప్రారంభించాడు. అలా ప్రారంభించిన కాలంలో అతనికి యోసేపు ఐగుప్తీయుల కొరకు ఏం చేశాడో అనేటువంటి విషయాలు తెలియనటువంటి ఒక సందర్భం మనకి కనబడుతుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఈ ఇశ్రాయేలీల సంగతిని చూసి ఆయన ఆలోచించింది ఏంటంటే, ఇశ్రాయేలీలు సంఖ్య త్వరగా పెరిగిపోతుంది. అంటే ఐగుప్తీయుల యొక్క సంఖ్య కంటే కూడా ఇశ్రాయేలీల యొక్క సంఖ్య త్వరగా పెరిగిపోతుంది. అంటే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, విస్తరిస్తున్నారు జనాలు. కాబట్టి ఇతనికి ఒక భయం అనేటువంటిది వచ్చింది.
ఎక్కడ ఇశ్రాయేలీలు ఎక్కువైపోయి మన శత్రువులతో చేతులు కలిపి మన మీద యుద్ధం చేసి ఈ భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటారో అనేటువంటి ఒక భయంతో ఏం చేస్తాడనంటే, మరి వాళ్ళకు పుట్టేటువంటి మగపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఎక్కువగా తొందరగా విస్తరిస్తున్నారు కాబట్టి మగపిల్లలని చంపేయాలి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. కానీ ఆ ఆజ్ఞ జారీ చేసినప్పటికీ కూడా మరి కొంతమంది మగపిల్లలు బ్రతకడం, మరి ఈ ఐగుప్తుకు సంబంధించినటువంటి మరి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలీల స్త్రీలకి వాళ్ళకి ప్రసవం చేయడానికి వీళ్ళు వెళ్ళి ఒకవేళ మగబిడ్డ పుడితే చంపేయాలని వీరు వెళ్ళే మంత్రసానులు వెళ్ళే లోపల ఏమైపోతుందని అంటే వాళ్ళు కనేసి పిల్లల్ని దాచిపెట్టేసేవారు. ఇలా కొంతమందిని అయితే వాళ్ళు కాపాడుకోగలిగారు. అందరూ కొంతమంది చనిపోయినా కొంతమందిని అయితే కాపాడుకోగలిగారు. అలాంటి సందర్భంలోనే మరి మోషే గారి యొక్క పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో మరి ఆయన గురించి చెబుతూ, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండండున చూచి 3 నెలలు వాడిని దాచిపెట్టాను అని మోషే గారి యొక్క పరిచయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. మరి మోషే గారి యొక్క తల్లిదండ్రులు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే అమ్రాము మరియు యొక్కబేదు అనేటువంటి పేర్లు గలవారు ఇతనికి తల్లిదండ్రులుగా మనం చూస్తాం. ఇక అతడు పుట్టిన తర్వాత మరలా ఆ బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ తల్లి ఏం చేస్తుందనంటే కొంతకాలం వరకు అతన్ని దాచిపెట్టగలుగుతుంది. కానీ తర్వాత బిడ్డ కాస్త ఎదుగుతున్నప్పుడు ఇక దాచిపెట్టలేక ఒక జమ్ము పెట్టిలో మరి నైలు నదిలో విడిచిపెట్టడం మనం చూస్తాం. అలాగే మరి ఫరో యొక్క కుమార్తె వచ్చి ఆ బిడ్డను చూడడం, ఆ బిడ్డ చూడడానికి చాలా అందంగా ఉందని చెప్పి ఆ బిడ్డకు మోషే అని పేరు పెడుతుందని 10వ వచనంలో మనం చూస్తాం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను అని మనం చూసుకుంటాం. అలాగే 11వ వచనంలో ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూశాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సందర్భాలన్నీ కూడా మనం చాలాసార్లు విన్నాం, నేర్చుకున్నాం. ఎప్పుడైతే పెద్దవాడైనప్పుడు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా అతనికి కొన్ని అధికారాలు ఉంటాయి. అయితే హెబ్రీయుల పాలెంలోనికి ఒకసారి వెళ్తున్నాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే వెళుతున్నప్పుడు అక్కడ హెబ్రీయుడు అలాగే ఐగుప్తులు ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు, జగడమాడుకుంటున్నప్పుడు ఆ సందర్భంలో మరి మోషే గారు ఐగుప్తీయుడిని చంపడం మనం చూస్తాం. తర్వాత కొంతకాలానికి మరలా ఈసారి ఇశ్రాయేలీయుడే కొట్టుకుంటుంటే వెళ్ళి వారిద్దరి మధ్యన ఆ వ్యాజ్యం తీర్చాలని వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళిద్దరూ ఎందుకు మీరు ఇలా కొట్టుకుంటున్నారు, మీరు సహోదరులు కదా అని చెప్పడానికి వెళ్ళి వారిని ఆపడానికి వెళ్ళినప్పుడు అందులో ఒకడు ఏం చేస్తాడనంటే, నువ్వెవరు మాకు వచ్చి తీర్పు చెప్పడానికి, నువ్వేమైనా ఐగుప్తుని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అని అడిగేసరికి మోషేకి అర్థమైపోతుంది, ఐగుప్తుని నేను చంపి అతన్ని ఇసుకలో అయితే పాతిపెట్టగలిగాను, కానీ ఈ సత్యం ఎవరికి తెలియదని నేను అనుకున్నాను, కానీ ఈ విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇది ఎలాగైనా ఏదో ఒక రోజు ఫరో యొద్దకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఫరో యొద్దకు ఒకవేళ ఇది వెళితే ఖచ్చితంగా ఐగుప్తీయుడిని చంపినందుకు నన్ను కూడా అతను చంపుతాడనే భయంతో ఏం చేస్తాడంటే అతడు అక్కడి నుంచి పారిపోతున్నట్లుగా మనం చూస్తాం. మోషే ఫరో యొద్ద నుండి పారిపోయి 15వ వచనం మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండి ఉండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తోటలను నొప్పుచుండగా మందకాపురులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన
రగుయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చిరా నన్ను? అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపురుల చేతిలో నుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందుకు పెట్టాననగా చాలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మరి మిద్యానుకు పారిపోయాడు. మిద్యానుకు పారిపోయినప్పుడు మరి రగుయేలు అనేటువంటి వ్యక్తి అతనికి ఉన్నటువంటి కుమార్తెల గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఆ కుమార్తెలు మరి బావి దగ్గరికి తమ పశువులను తీసుకుని వచ్చి నీళ్లు పెట్టాలి అని అనుకున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటారు. అప్పుడు మోషే గారు వారికి సహాయం చేసినప్పుడు వీళ్ళు వెంటనే మరి రగుయేలు అనేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి మోషే గారిని పిలుచుకొని పోవడం. ఈ రగుయేలు మిద్యానీయులకి యాజకుడు. సో యాజకులు ఉంటారు, మరి ఆయా గోత్రాలకు సంబంధించినటువంటి యాజకులు కూడా ఉంటారు. కాబట్టి మనకి ప్రవక్తలు కూడా కనిపిస్తారు. వేరే గోత్రాలకు సంబంధించినటువంటి ప్రవక్తలు కూడా కొంతమందికి మనకు కనబడుతుంటారు. ఉదాహరణకి బిలాము మనకు కనబడతాడు. బిలాము ఇశ్రాయేల్కి సంబంధించినటువంటి ప్రవక్త కాదు, వేరే గోత్రానికి సంబంధించిన వాడు. ఇలా వేరే గోత్రాలకు సంబంధించినటువంటి కొంతమంది యాజకులు మనకు తగులుతుంటారు. ప్రవక్తలు కూడా మనకి మధ్య మధ్యలో చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు తగులుతుంటారు. ఇప్పుడు ఇతడు యాజకుడే కానీ మరి ఇశ్రాయేల్కి సంబంధించినటువంటి యాజకుడు కాదు, కానీ మరి మిద్యానీయులకు సంబంధించినటువంటి యాజకుడు. అతని పేరు రగుయేలు. అతనుకున్నటువంటి కుమార్తెలలో మరి సిపోరా అనేటువంటి ఒక స్త్రీని మరి మోషే గారు వివాహం చేసుకున్నట్లుగా మనకి 21వ వచనంలో మనం చూడగలం. అలా సిపోరాను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ దేశంలో ఏం చేస్తున్నాడంటే మరి తన మామకున్నటువంటి మందను ఆయన కాస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక 3వ అధ్యాయానికి వచ్చేసరికి మోషే గారు మరి ఒక పొద నడిమిన కాలుతూ ఉంటుంది. మరి అది ఆ అగ్ని చూస్తాడు కానీ అది కాలిపోలేదు. ఒక దేవదూత అతనితో మాట్లాడేటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూడగలం. సో ఇది కూడా మనం చాలాసార్లు నేర్చుకున్నటువంటి సందర్భమే. మోషే గారు దేవదూతతో మాట్లాడినప్పుడు దేవుడు అతనికి సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నీవు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి నా ప్రజల బాధలలో నుండి వాళ్ళని విడిపించాలి. నువ్వు మరలా ఇప్పుడు ఇక్కడ నుండి మిద్యాను నుండి నువ్వు మరలా ఐగుప్తుకు వెళ్ళి నా పిల్లలైనటువంటి ఇశ్రాయేలీని నువ్వు విడిపించాలి అని 7వ వచనంలో చెప్పడం మనం చూస్తాం. చూడండి 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలను నిశ్చయంగా చూచి తిని వారిని ఈ ఐగుప్తీయులు కష్టపెడుతుంటుండగా వాళ్ళు పెడుతున్నటువంటి మొర దేవునికి వినబడినట్లుగా మనం చూస్తున్నాం. వారి దుఃఖాన్ని మరి దేవుడు గమనించి ఇప్పుడు ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ లేదా మాట, మోషేకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మరి ఇశ్రాయేలీలు పడుతున్నటువంటి బాధ నేను చూశాను, వాళ్ళు పడుతున్నటువంటి మొర లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన నేను వింటున్నాను. మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు వారిని విడిపించేటువంటి సమయము ఆసన్నమైంది. కాబట్టి మోషే నువ్వు మరలా ఐగుప్తుకి వెళ్ళాలి, వెళ్ళి మరి నా ప్రజలను అక్కడి నుండి విడిపించాలి అని అన్నప్పుడు మొదట మోషే గారు ఒప్పుకోవడం లేదు. ఎందుకనంటే 11వ వచనంలో చూద్దాం. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను దేవునితో అనగా అందుకు దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపించి అన్నుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరని నేను. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇశ్రాయేలీలకి దేవుని గురించినటువంటి మరి పరిచయం లేదు.
ఆయన పేరేంటో, ఆయన ఎవరో అనేటువంటిది తెలియదు. కేవలం వాళ్ళకి తెలిసిన విషయం ఒక్కటే, మన పూర్వీకులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనేటువంటిది మాత్రమే వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు పూజించినటువంటి దేవుడని మాత్రమే తెలుసు. కనుకనే ఇక్కడ మోషే గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను వెళ్తానయ్యా ఇశ్రాయేలీయుల ఎద్దుకు వెళ్ళి మరి చెబుతాను, ఇప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తానని చెప్తాడు, బాగానే ఉంది, మరి ఆ దేవుడి పేరు ఏంటి అని నేను అడిగినప్పుడు, ఒకవేళ వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి వాళ్ళకి అని అడుగుతున్నట్టు. అప్పుడు నేను ఉన్నవాడను, అంటే ప్రారంభం నుండి నేను ఒక్కడినే ఉన్నవాడను అని దేవుడు చెప్తున్నాడు. తన పరిచయాన్ని దేవుడు చేసుకుంటున్నాడు. అలాగే మీరు ఆ వచనాలన్నీ కూడా తర్వాత చదువుకుంటూ వస్తే మరి వారిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ, తర్వాత ఇక ఐగుప్తుకి బయలుదేరుతారు మోషే ఐగుప్తుకి బయలుదేరినప్పుడు మరి దేవుని దూత అతన్ని పట్టుకోవడానికి వస్తుంది, అంటే చంపడానికి వస్తుంది. అప్పుడు మరి సిపోరా ఏం చేస్తుందంటే వెంటనే అతనికి సున్నతి చేస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత ఐగుప్తుకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనకు తెలుసు. డైరెక్ట్గా మోషే యొద్దకు వెళ్తాడు, ఫరో యొద్దకు వెళ్తాడు. ఫరో దగ్గరకు వెళ్ళినప్పుడు ఫరోని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమన్నానంటే, మా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీని నువ్వు విడిపించాలి లేదా విడుదల చేయాలి. మేమందరము కూడా ఒక 3 నాళ్ళ దూరానికి ప్రయాణం చేసి మరి వెళ్ళి మా దేవునికి ఒక ఉత్సవం చేసుకొని మేము వస్తామని చెప్పేసి మరి అడిగినప్పుడు ఫరో అందుకు మరి ఏమాత్రం కూడా ఒప్పుకోనట్లుగా మనం చూస్తాం. అయితే ఈ సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూసుకుంటే నిర్గమాకాండం 5వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయను అంటున్నాడు. ఏమండి, ఇక్కడ ఫరో వాడుతున్నటువంటి మాట ఏంటనంటే యెహోవా ఎవడు అంటే, ఇశ్రాయేలీల దేవుడైనటువంటి దేవుడు మీకు దేవుడు అయిండొచ్చు, కానీ మాకైతే దేవుడు కాదు. అతన్ని మేము పోనివ్వాలి లేదా ఇశ్రాయేలీని ఆయన మాటను బట్టి మేము పోనివ్వాలి అని అంటే ఆయన ఎవరు అంటే, దేవుని గురించినటువంటి భయము మనకి ఇక్కడ ఫరోలో కనబడట్లేదు. ఎందుకు అని అంటే తర్వాత మనం పాఠంలో ముందుకు వెళ్తుండగా అర్థమవుతుంది. అయితే ఇలా చేసినటువంటి ఫరో మాటకి దేవుడు 10 తెగుళ్ళు రప్పిస్తాడు. అయితే ఆశ్చర్యంగా 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత దేవుడు వాడినటువంటి ఒక పదాన్ని మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ వచనంలో, నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ వచనం, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశంలో నుండి సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి ఎంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను. ఏమంటే ఇక్కడ మోషే గారు చెప్పినటువంటి మాట, మరి యెహోవా ఎవడు, ఇశ్రాయేలీలు పూజిస్తున్నటువంటి యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను పంపించను అని చెప్పాడు. కానీ 10 తెగుళ్లను దేవుడు రప్పించిన తర్వాత చెబుతున్నటువంటి మాట ఏంటనంటే, కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే నేను తీర్పు తీర్చడం లేదు, కానీ ఎవరికి తీర్పు తీరుస్తున్నాను అంటున్నాడు? ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతిని హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ ఏమంటే ఎవరికి తీర్పు తీరుస్తానంటున్నాడు? ఐగుప్తు దేవతలకు తీర్పు తీరుస్తాను అంటున్నాడు. ఇదేంటి, అది భలే బాగుంది. మనుషులు వేరే పంపించలేదు, కానీ ఎవరికి తీర్పు తీరుస్తానంటున్నాడు అండి? వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవుళ్ళకట దేవుడు తీర్పు తీరుస్తాడట. ఎలా తీర్పు తీర్చాడు అండి? ఎలా తీర్పు తీర్చాడు? చెప్పాడు, మీ దూతలకి లేదా మీ దేవదూత లేదా మీ దేవతలకి నేను తీర్పు తీరుస్తానని చెప్పాడు. బాగానే ఉంది. ఎలా తీర్పు తీర్చాడు? కాబట్టి మొదటి భాగంలో మనము
మరి దేవుడు పంపించినటువంటి 10 తెగుళ్ళు గురించి ఆలోచిస్తే ఎలా తీర్పు తీర్చాడో మనకి అర్థమవుతుందండి. మరి ఎందుకు ఫరో యొక్క హృదయం కఠినమైంది, ఎందుకు ఫరో వీళ్ళను పంపించలేదు అని అంటే, ఆల్రెడీ మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మమ్మల్ని కాపాడేటువంటి దేవుళ్ళు, మమ్మల్ని నడిపించేటువంటి దేవుళ్ళు, మాకు తోడుగా ఉండేటువంటి దేవుళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికంటే గొప్పవాడా మీ దేవుడు? మీ దేవుడు పేరు చెప్పగానే పంపించడానికి వీళ్ళందరికంటే మీ దేవుడు గొప్పవాడా అని ఫరో ప్రశ్నిస్తున్నాడండి. అతని మాటలలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనంటే, మా దేవుళ్ళ కంటే మీ దేవుడు ఎందులో గొప్ప. అందుకనే దేవుడు ఫరో యొక్క మనసును అర్థం చేసుకొనే చెప్తున్నాడు, మీ దేవతలకి కూడా నేను తీర్పు తీరుస్తాను. మరి ఎలా తీర్పు తీర్చాడు? మరి వీళ్ళకి వచ్చినటువంటి తెగుళ్ళు ఏంటి? ఆ తెగుళ్ళలో నుండి మరి దేవుడు ఐగుప్తీయులకు కానీ ఇశ్రాయేలీలకు కానీ మరి తన చుట్టూ ఉన్నటువంటి మనుషులకు ఎలాంటి తీర్పు తీర్చాడో మనము వాక్యాన్ని కనుక పరిశీలిస్తే, మరి మొదటి తెగులు నిర్గమకాండము 7వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూస్తే, నిర్గమకాండము 7వ అధ్యాయం 14వ వచనం నుండి 25 వరకు ఉంటుంది. కానీ 14వ వచనాన్ని మనం చూద్దాం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా నేను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడి ఏటి దగ్గరికి పోవును, నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి యొద్దన నిలిచి పాముగా చేయబడిన కర్రని చేత పట్టుకొని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. కాబట్టి మొట్టమొదటి తెగులు ఏమొచ్చిందట? ఏటిని మరి నీటితో లేదా ఆ నీటి మీద ఆ కర్రతో కొట్టినప్పుడు ఆ నీళ్ళంతా కూడా రక్తమైపోయి 18వ వచనంలో ఏమవుతుంది? ఏటిలో ఉన్నటువంటి చేపలు చచ్చును, ఏరు కొంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదరని చెప్పాను. అండ్ అందులో ఉన్నటువంటి కప్పలు అవన్నీ కూడా చనిపోతాయి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, మొట్టమొదటి మరి రాసుకోండి, మొట్టమొదటి మరి తెగులు వాళ్ళకు వచ్చినటువంటి తెగులు ఏంటంటే, మరి నైలు నది లేదా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి నది, ఆ నీటిని దేవుడు రక్తంగా మార్చాడు. ఆ రక్తంగా మార్చడమే కాకుండా అందులో ఉన్నటువంటి జీవరాశులు చాలా వరకు చనిపోయి ఆ ఏరంతా కూడా మరి వాసన వస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి తెగులు ఎందుకు వీళ్ళ మీదకి వచ్చింది అని మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీలు ఒక దేవుణ్ణి నమ్ముతారండి, హపీ అనేటువంటి దేవుణ్ణి. ఆ పిక్చర్ వేస్తాడు చూడండి, హపీ అనేటువంటి ఒక దేవుణ్ణి నమ్ముతారు. అదండి, ఇంకొకటి కూడా ఉంటుంది. సో ఈ హపీ అనేటువంటి దేవుడు దేనికి వీళ్ళు పూజిస్తారు? హపీ అనేటువంటి దేవతని లేదా దేవుడిని ఎందుకు వీళ్ళు పూజిస్తారు అన్నానంటే, వీళ్ళ నమ్మకం ఏంటనంటే, ఈ దేవుని ద్వారానే, ఈ హపీ అనేటువంటి దేవుడి ద్వారానే ఈ నైలు నది సమృద్ధిగా పారుతుంది, ఈ నీళ్లు మాకు సమృద్ధిగా దొరుకుతున్నాయి. కాబట్టి ఈ దేవుడే వెనకుండి ఈ నదిని మాకు మంచిగా ప్రవహింపజేస్తున్నాడు, కాబట్టి మాకు మంచిగా పొలాలు పండుతున్నాయి అనేటువంటిది వీళ్ళ నమ్మకం. అంటే నీటి దేవుడిగా ఈ హపీ అనేటువంటి దేవుడు మనకి కనబడతాడు. అండ్ ఈ ఐగుప్తు నుండే ఈ దేవుళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ప్రారంభమయ్యారు. ఈ ఐగుప్తు నుండి, మెసొపొటేమియా నుండే ఎక్కువ దేవతలు ప్రారంభమయ్యారు. ఆ తర్వాత ప్రాంతాలను బట్టి పేర్లు మారాయి. కాబట్టి ఈ ఐగుప్తు దేవుళ్ళలో హపీ అనేటువంటి వాడు మరి నీటి దేవుడిగా వాళ్ళు పూజిస్తారు. ఈ దేవుని వల్లనే నీళ్లు మాకు సమృద్ధిగా లభిస్తున్నాయి, ఆ నీటి ద్వారానే మేము సమృద్ధిగా పంట పొలాలను మేము పండించుకోగలుగుతున్నాము అని వీళ్ళు బలంగా నమ్మేవాళ్ళు. అలాగే ఇతడు చేపలకి కూడా దేవుడు అని వీళ్ళు నమ్ముతారు. అంటే ఆ నదిలో మరి పెరిగేటువంటి చేపలు వాళ్ళకి ఆహారంగా ఉంటాయి కాబట్టి
ఆ చేపలు కూడా ఈ దేవుడే మాకు అనుగ్రహిస్తున్నాడు అని వీళ్ళు నమ్మేవాళ్ళు. అందుకనే మొట్టమొదటి తెగులు ఆ నీటి మీద మరి మోషే ఎప్పుడైతే కర్రతో కొట్టాడో వెంటనే అది రక్తంగా మారిపోయి అందులో ఉన్నటువంటి చేపలన్నీ కూడా చనిపోయి ఆ నీళ్ళంతా కంపు కొట్టి ఇంకా అది తాగడానికి కూడా వాళ్ళకి అసహ్యమైందట. అంటే మొట్టమొదటి దేవుడికి లేదా వాళ్ళు నమ్మేటువంటి దేవునికి తీర్పు తీర్చాడు. నీళ్ళ మీద అధికారము, చేపల మీద అధికారం ఎవరిది అని అంటే దేవునిదే. మీరు నమ్మేటువంటి దేవునిది కాదు, కానీ ఇదిగో మేము నమ్మేటువంటి ఇశ్రాయేలీలు నమ్మేటువంటి దేవునిదే. యెహోవా ఎవడు అని అన్నావు కదా, ఇక నీకు సినిమా చూపిస్తాడు చూసుకో అని చెప్పి మోషే 1 by 1 చేస్తున్నాడని. ఇక రెండవ తెగులు మనం చూసుకున్నట్లయితే మొదటిగా నీటి మీద అధికారం నాది అని దేవుడు చూపించాడు. ఇంకా రెండవ తెగులు మనం ఆలోచించినప్పుడు అదే నిర్గమాకాండము 8వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూస్తే, అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పమనక వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేళ్ళు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందు అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. ఏమండి, శకునగాండ్రు కూడా పేర్లను పుట్టింపవలనని తమ మంత్రాల చేత అట్లు చేసిరు, కానీ అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండవదిగా పేర్లను రప్పిస్తున్నాడు. ఎక్కడ నుండి రప్పించాడు? ఆ ధూళిని. వాళ్ళు మరి ఇప్పుడంటే మనకు సిమెంట్ రోడ్లు అన్నీ ఉన్నాయి, ఆ కాలంలో సిమెంట్ రోడ్లు ఏం లేవు, అన్నీ ధూళిలే రోడ్లన్నీ కూడా. కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ధూళిని నువ్వు కొట్టమన్నప్పుడు ఆ దేశపు ధూళి ఏం చేస్తుంది అని అంటే ఏమంటే పేర్లను పుట్టిస్తుంది. మరి దీనికి సంబంధించి మరి ఎవరికి తీర్పు తీర్చాడో మనం చూసుకున్నట్లయితే మరి గెబ్ అనేటువంటి, ఇది మూడోదండి, క్షమించాలి, రెండోది ఇంకొకటి ఉంది. 8వ అధ్యాయం 15వ వచనం, 8వ వచనం. సరే, ఇది మనం పూర్తి చేసుకొని మరలా దానికి వెళ్దాం. గెబ్ అనేటువంటి ఒక దేవత ఉంటుంది. గెబ్, జీఈబి, గెబ్ అనేటువంటిది అదిగోండి. ఇది ఏమండి ధూళికి దేవుడు అని వీళ్ళు నమ్ముతారు. ఏమండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడిని పెట్టుకున్నారు వీళ్ళు. కానీ ప్రధానంగా ధూళి అంటే భూమి మీద ఇతనికి అధికారం, ఆ ధూళి మీద ఇతనికి అధికారం ఉంది అని వాళ్ళు బలంగా నమ్మేవాళ్ళు. అలా బలంగా నమ్ముతున్నటువంటి వారికి ఆ భూమి మీద లేదా ఆ భూమి మీద ఉన్నటువంటి ధూళి మీద అధికారం ఎవరికి ఉందంటే నాకే ఉందని ఆ ధూళిలో నుండి ఏమి పుట్టిస్తున్నాడు? పేర్లను పుట్టించాడు. ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే ఏమండి ప్రతి జంతువుని జీవరాశులన్నింటినీ కూడా భూమి పుట్టించుగాక అంటాడు. ఇక్కడ అదే మాట ఇక్కడ మనం చూస్తాం. ఆ ధూళిలో నుండి మరి పేర్లను పుట్టిస్తున్నాడు. మరి ఇంతవరకు మేము నమ్మినటువంటి ఈ ధూళి దేవుడు మరి దేవుడు కదా, ఒట్టి ధూళేనా అని ఏమండి ఈ ఐగుప్తులకు అర్థమైంది. ఈ ధూళి మీద అధికారం మనం నమ్మేటువంటి ఈ గెబ్ అనేటువంటి దేవుడిది ఏమాత్రము కాదు. ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు. మరి ఆయన స్వాధీనంలోనే ఈ ధూళంతా కూడా ఉంది అని ఏమండి మరొక దేవుడు కూడా తప్పని వాళ్ళకి అర్థమైపోయింది. ఇక రెండవది మనం చూసుకున్నప్పుడు నిర్గమాకాండం 8వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. 8వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. ఏమిటి ఇక్కడ 8వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూసుకున్నట్లయితే కప్పలతో మరి వాళ్ళని మరలా బాధిస్తున్నట్లుగా మనం చూస్తాం. మోషే మరలా దేవునికి ప్రార్థన చేయగా ఏమిటి మొదటిసారి నీళ్లను రక్తంగా మార్చిన తర్వాత ఫరో ఏం చేస్తాడంటే మోషేని పిలిపించి, అయ్యో మేము తప్పు చేశాము, సరే మరలా నీళ్ళగా మార్చమన్నప్పుడు మరలా నీళ్ళుగా మారుస్తాడు. కానీ ఇతడు మనసు ఇంకా కఠినమైపోయి ఏం చేస్తాడంటే నేను పంపించను, ఒకవేళ ఇదేంటిది చిన్నదే కదా అని చెప్పి ఇంకా మరలా ఇశ్రాయేలీలను పంపించడానికి ఒప్పుకోడు. రెండోసారి మోషే గారు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఊరంతా కూడా కప్పలతో నిండిపోయేలాగానే చేస్తాడు.
సో 8వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, నీవు వారిని పోనీయని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించేదను అని చెప్పాడు. అంటే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నీ పొలిమేరలంతా కూడా కప్పలతో నిండిపోతాయి. అంటే మనుషులు ఎక్కడ కూడా నడవలేరు. అంటే చుట్టూ ఎక్కడ చూసినా కప్పలే కనిపిస్తాయి. అండ్ ఆ కప్పలు కనిపిస్తుంటే ఆ కప్పల మీద జనులు ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో 4వ వచనంలో చెప్తున్నాడు. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఏటి పాయల మీద, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతను చెప్పగా, అహరోను ఐగుప్తుల మీదకి తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశంను కప్పెను. ఏమండి, కప్పలు ఎంత ఇదిగా వచ్చాయి అని అంటే అసలు దారి కనిపించటం లేదు. వాళ్ళు అడుగు తీసి అడుగు పెట్టాలన్నా కూడా మొత్తం కప్పలే కాళ్ళ కింద. ఇక ఏమీ చేయలేక ఏమండి, ఆ కప్పలను దేవుడు రంపించగానే వీళ్ళు ఏం చేయలేక ఇంకా చాలా రోజులు ఇళ్ళల్లోనే ఉండిపోయారు. ఎవరు ఇళ్ళల్లో నుంచి బయటికి రాలేదు. అప్పుడు మరలా ఫరో ఏం చేస్తున్నాడంటే మరలా మోషేని పిలిపించి, సరే తప్పు అయిపోయింది, ఈ కప్పలను అన్నిటిని కూడా మరి మరలా మీ దేవుడికి వేడుకో, మరలా ఇవి వెళ్ళిపోయేలాగా వేడుకో అని చెప్పి అడిగినప్పుడు మరలా మోషే ఏం చేస్తాడంటే సరే దేవుడికి ప్రార్థిస్తాడు, ఆ కప్పలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కానీ మరలా ఈ ఫరో ఏం చేస్తున్నాడంటే తన హృదయాన్ని కఠినపరుచుకొని వాళ్ళని విడిచిపెట్టలేదు. మరి ఈ విషయంలో ఏం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే ఏమంటే వీళ్ళు హెకెట్ అనేటువంటి ఒక దేవుణ్ణి పూజిస్తారండి. హెకెట్ అనేటువంటి దేవుణ్ణి పూజిస్తారు అండి. అదిగోండి, ఇది ఏమండి దాని ఆకారం కూడా ఎలా ఉంది చూడండి, కప్పలాగానే ఉంది. అంటే ఈ కప్పని కూడా వీళ్ళు దేవుళ్ళుగా పూజించేవారు. కప్పలు ఉన్నాయి కదా, కప్పను కూడా దేవుడిగా పూజించేవాళ్ళు. ఎందుకు అని అంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే, అంటే కప్పలు ఏం చేస్తాయి చెప్పండి, అంటే కప్పలు ఏం చేస్తాయంటే భూమిని అంటే బాగా లోడుతుంటాయి. అవి అవి ఉండడానికి నివాసంగా ఉండడానికి ఏం చేస్తాయంటే భూమిని అవి లోడుతుంటాయి. ఎలుకలు ఎలాగైతే చేస్తాయో ఇవి కూడా అలాగే. కానీ వీళ్ళు నమ్మేది ఏంటంటే కప్పలు ఆ విధంగా చేసే దానిని బట్టి మా భూమి పండించడానికి ఏమంటే బాగా అనుకూలంగా ఉంటుంది. ఏమంటే దున్నుతారు కదా, ఆ దున్నే పని ఏమంటే ఇప్పుడైతే దున్నుతున్నారు, అప్పట్లో దున్నే పనులు లేవు కదా. ఈ ఎలుకలు, కప్పలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే బాగా భూమిని దున్ని పెట్టేవి. కాబట్టి మా భూమి మంచిగా మేము పండించుకోవడానికి ఈ కప్పలు మాకు సహాయపడుతున్నాయి, కాబట్టి ఈ కప్పలను మేము దేవుళ్ళుగా పూజిస్తాం అని వీళ్ళు ఆ కప్పలని ఏమంటే దేవుళ్ళుగా పూజించేవాళ్ళు. ఏమంటే మీరు ఐగుప్తు దేశంలో ఇప్పటికీ కూడా వాళ్ళు కొన్ని ఇవి బొమ్మలు ఏర్పరచుకొని ఉంటారు. వారు పిరమిడ్స్లోనికి మీరు వెళ్తే ఈ బొమ్మలన్నీ మీకు కనబడతాయి అక్కడ. కాబట్టి వీళ్ళు ఆ దేవుణ్ణి మరి కప్పని కూడా దేవుడిగా వీళ్ళు కొలవడం వలన దేవుడు ఏం చేశాడంటే కప్పల మీద అధికారము నాది అని దేవుడు నిరూపించుకున్నాడండి. కాబట్టి కప్పలు వచ్చాయి అని అంటే ఇదిగో నేను ఆజ్ఞాపిస్తేనే కప్పలు మీ భూమిలోకి వస్తున్నాయి, నేను ఆజ్ఞాపిస్తేనే మీ భూమి సమృద్ధిగా పండుతుంది, అంతే తప్ప మీరు నమ్ముకున్నటువంటి ఆ దేవుడు కాదు అండి. మరొక దేవుని గురించి అండి మనకి ఇక్కడ దేవుడు ఐగుప్తీయులకి ఒక తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికీ 3 అయ్యారు. ఇంకా నాలుగోది మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 8వ అధ్యాయం 20వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే, కాబట్టి యెహోవా మోషేతో ఫరో ఎదుట నిలుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికిని, నీ సేవకుల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తుల ఇండ్లను వారున్న ప్రదేశంను ఈగలు గుంపులతో నిండి ఉండును. ఏమండి నెక్స్ట్ ఏం తెగులు రప్పిస్తున్నాడు ఇప్పుడు? ఈగలు వచ్చేస్తున్నాయంటే ఏమండి
ఒక ఈగ మన చుట్టూ తిరుగుతుంటేనే మనకెంతో అసహ్యంగా ఉంటుంది. అంటే ఒక ఈగ ఇంట్లోకి రాగానే ఏమండి ఏదో ఒక శత్రువు వచ్చినట్టుగా భావిస్తుంటారు. అది బయటికి పోయేదాకా మనం ఒప్పుకోం. ఏమండి ఫెనాయిల్ వేసి తుడిచేస్తుంటాం, ఏదో ఒకటి చేసి దాన్ని ఎలాగైనా బయటికి పంపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, వాటితో యుద్ధాలే చేస్తుంటాం. అంటే అసహ్యం ఈగలను మనం చూస్తే. ఒక ఈగకే మనకు అలా ఉంటే మరి ఇశ్రాయేలీల పరిస్థితి మనం ఆలోచిస్తే ఈగలతో వాళ్ళ ఇండ్లంతా కూడా నింపేస్తానని చెప్పాడు. ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. అంటే ఈగలతో నీ పాళయాన్ని అంతా కూడా నింపేస్తానని చెప్పి ఫరోకి మరి మోషే గారు చెప్పినా ఫరో ఎందుకో ఏమండి కఠినంగానే ఉంటాడు. మరి అతడు ఇంకా కఠిన మనస్కుడై ఉన్నందున ఏమండి అతడు చెప్పినట్లుగానే మోషే గారు చెప్పినట్లుగానే ఏమండి ఆ ఈగలు రావడము, ఆ దేశం అంతా కూడా నిండిపోవడము అనేటువంటిది మనం చూస్తాం. మరి ఈగలకి సంబంధించి వీళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తారో మనం చూసుకున్నట్లయితే కెప్రి అనేటువంటి ఒక దేవత ఉంటుంది చూడండి. కెప్రి అనేటువంటి దేవత అండి, అదిగోండి దాని ఆకారం కూడా చూడండి ఎలా ఉందో, ఈగలాగానే ఉంది. అంటే వీళ్ళు ఈగలను కూడా దేవుళ్ళుగా పూజించేవాళ్ళు. అంటే వీళ్ళ నమ్మకం ఏంటో తెలుసా, ఈ ఈగలు దేవునికి వర్తమానాన్ని పంపిస్తాయి. అంటే మా భూ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ మనుషులు ఎలా ఉండరు, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ ఈగలు సమాచారాన్ని దేవునికి చెప్తాయి. ఏమండి వాళ్ళ నమ్మకం కాస్త వరకు కరెక్ట్ అయినా కూడా ఏ దేవుడికి సమాచారాన్ని ఇస్తారో అనేటువంటి దానిలో మాత్రం వాళ్ళకి క్లారిటీ లేదు. అండ్ మనకు బైబిల్లో రాయబడింది, పక్షుల విషయమే జాగ్రత్త పడండి, ఎందుకంటే అవి సమాచారాన్ని రాజ్యతకు చేరుస్తాయని ప్రసంగి గ్రంథంలో రాస్తాడు. అంటే ఈ ఈగలు వీళ్ళు ఏమని నమ్ముతారంటే ఈ ఈగలు కూడా మరి దేవుడికి సమాచారాన్ని పంపిస్తాయి, మా బ్రతుకుల గురించి మాకు తోడుగా ఉన్నాయి, ఏమంటే మా పరిస్థితులను చూసి దేవుడికి మా పరిస్థితులన్నీ కూడా చెప్తాయి అని వీళ్ళు ఎక్కువగా నమ్మేవాళ్ళు. కాబట్టి ఈ కెప్రి దేవతని వీళ్ళు ఎక్కువగా పూజించేవాళ్ళు. కానీ ఈగలను మీరు దేవుళ్ళని మీరు భావిస్తున్నారు, కానీ వాటి మీద అధికారి నేను చెప్పగానే అవి వింటాయి అనేటువంటిది మరొకసారి మనము ఈ తెగుల్లో మనం 4వ తెగుల్లో జరిగినటువంటి సందర్భాన్ని బట్టి మనము ఆలోచించగలం ప్రియులారా. అంటే ప్రతి ఒక్కొక్క తెగులు వెనకాల ఒక్కొక్క రహస్యం దాగుంది, వాళ్ళు పూజించేటువంటి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏమిటి పేలు అయిపోయాయి, ఈగలు అయిపోయాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే 9వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, ఇదిగో యెహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకి వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తుల పశువులను వేరుపరచును, ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలోనూ ఒకటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఒక తెగులు, భయంకరమైనటువంటి ఒక తెగులు మీ పశువులను పట్టి పీడిస్తాయి. కాబట్టి మీ పశువులన్నీ కూడా చాలా వరకు చనిపోతాయి ఈసారి కనుక నువ్వు వదలకపోతే అని మరలా మోషే గారు వెళ్ళి ఫరోతో చెప్తున్నాడు. అయినా కూడా ఏమంటే ఫరో వినలేదు. విననప్పుడు అఘోరమైనటువంటి తెగులు మరి ఇశ్రాయేలీల పశువుల మీదకి రావడము, అనేక పశువులు మరి అక్కడ చనిపోవడం మనం చూస్తాం ప్రియులారా. మరి దీనికి కారణం ఎవరు అని మనం చూసుకున్నట్లయితే హాతోర్ అనేటువంటి దేవుణ్ణి వీళ్ళు పూజించేవారు అండి. హాతోర్ అండి, అదిగోండి హాతోర్. ఏమండి వీళ్ళు పూజించే పశువులు, క్షమించాలి, వీళ్ళకు ఉండేటువంటి పశువులన్నీ కూడా దేవుళ్ళని వీరు నమ్ముతారండి. ముఖ్యంగా ఎద్దులని లేదా ఆవులని దేవుళ్ళని వీళ్ళు నమ్ముతుంటారు ఎక్కువగా. ఈ హాతోర్ అనేటువంటి దేవుణ్ణి వీళ్ళు నమ్ముతారు. ఎందుకంటే ఈ దేవుడే మా పశువులన్నిటిని కూడా కాపాడేవాడు, మా పశువులన్నిటికీ కూడా మరి మంచిగా ఆహారాన్ని సమృద్ధిగా సమకూరుస్తూ మా పశువులన్నీ బాగా పెరగడానికి సహాయపడేవాడు ఎవడు అంటే ఈ హాతోర్ అనేటువంటి వాడే అని వీళ్ళు బలంగా నమ్మేవాళ్ళండి.
కాబట్టి పశువులను కూడా వీళ్ళు కాస్త దేవుళ్ళుగానే చూసేవాళ్ళు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే, ఈ పశువుల మీద అధికారం నాది, ఈ పశువులను చేసిన వాడను నేనే అని ఏమండి ఆ పశువుల మీదకి భయంకరమైనటువంటి తెగులు రాగానే మరి ఐగుప్తులో ఉన్నటువంటి పశువులన్నీ కూడా చాలా వరకు చనిపోయినట్లుగా మనం చూస్తాం. మరి దేవుడు మరి హాతోర్ అనేటువంటి దేవుని వాళ్ళు నమ్ముతున్నారు కనుక ఆ విషయంలో కూడా దేవుడు వీళ్ళకి తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తాం పిల్లరా. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక 9వ అధ్యాయము 8వ వచనంలో ఆరవ తెగులు మనం చూసుకున్నట్లయితే, కాగా యెహోవా అండి 9వ అధ్యాయము 8వ వచనం నుండి 12 వరకు, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవు బుగ్గు తీసుకొనుడి, మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను, అప్పుడు అది ఐగుప్తు దేశమందంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పగా, ఏమండి ఇప్పుడు ఏమొస్తుందంట, దద్దుర్లు వస్తున్నాయి. ఏమంటే చర్మానికి సంబంధించినటువంటి కాయలను దేవుడు రంపించాడు. అంటే వీళ్ళ ఆరోగ్యము క్షీణించేలాగున చేశాడు. దద్దుర్లు వచ్చేలాగున పొక్కులుగా ఏమంటే ఆ ధూళి ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ చర్మాలన్నీ కూడా ఏమంటే దద్దుర్లు వచ్చేలాగున దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. మరి దీనికి కారణం ఏంటి అని మనం చూసుకుంటే ఏమంటే ఐసిస్ అనేటువంటి ఐసిస్ అనేటువంటి దేవత. ఈ దేవతను వీళ్ళు నమ్మేవాళ్ళు. ఎందుకు అని అంటే ఐసిస్ అనేటువంటి ఈ దేవత ఆరోగ్యానికి సంబంధించినటువంటి దేవత అని నమ్ముతారు. అంటే మాకు ఆరోగ్యాన్ని సమృద్ధిగా ఇచ్చేటువంటిది ఈ ఐసిస్ దేవతే. మరొక పిక్చర్ కూడా ఉంటుంది అండి. ఈ ఆరోగ్యానికి సంబంధించి ఐసిస్ దేవతని వీళ్ళు నమ్మేవాళ్ళు. అండ్ వీళ్ళకి ఏ కాయిలాలు వచ్చినా కూడా, ఏ రోగాలు వచ్చినా కూడా అండ్ వీళ్ళు ఐసిస్ దేవతకి ప్రార్థన చేయగానే ఆ దేవత మాకి ఆ రోగం బాగు చేస్తుందని వీళ్ళు నమ్మేవాళ్ళు. అంటే ఇది జరిగిన సందర్భాన్ని మీరు ఆలోచిస్తే ఎప్పుడైతే ఈ దద్దుర్లు వచ్చాయో వీళ్ళు వెళ్ళి మరి ఆ దేవతకు పూజించుంటారు, కానీ వాళ్ళకి బాగోలేదు. కాబట్టి ఇశ్రాయేలీలకి మరొకసారి ఏమండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి దేవుడు కూడా, మరి మేము నమ్ముతున్నటువంటి ఐసిస్ దేవుడు కూడా దేవుడు కాదా అనే ప్రశ్న వాళ్ళకి ఏర్పడిందండి. అంటే వాళ్ళ దేవతలకు ఎలా దేవుడు తీర్పు తీరుస్తున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి 12వ అధ్యాయంలో చెప్పాడు కదా, 12వ వచనంలో అదన్నీ కూడా ఏమండి చేసిన తర్వాతే చెప్తున్నాడు దేవుడు. ఇంకా తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 7వది మరి 13వ వచనం నుండి 35వ వచనం వరకు కూడా ఉంటుంది. 14వ వచనాన్ని చూద్దాం. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరినూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటునని నిన్నును నీ జనులను తెగులతో కొట్టివేసి ఉందును, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించుతున్న. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక తర్వాత తెగులు రావడానికి ముందు దేవుడు ఏమండి ఫరోతో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానంటే నిన్ను ఒక్క నిమిషంలో నేను లేపేయడానికి, నీ మనుషులందరినీ కూడా లేపేయడానికి నాకు ఒక నిమిషం సరిపోదు, దానికంటే తక్కువ సమయంలోనే లేపేస్తాను. కానీ నువ్వు ఒక ప్రశ్న అడిగావే మోషేని, ఎవడు అని. మరి నేను ఎవరో నీకు తెలియాలి అంటే ఇవన్నీ కూడా నీకు సంభవిస్తున్నప్పుడు, ఈ బాధలు నువ్వు అనుభవిస్తున్నప్పుడు నేను ఎవరో నీకు అర్థమవుతుంది. నీకు మాత్రమే కాదు కానీ నీ ప్రజలకి అర్థమవుతుంది, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ ఎవరైతే ఉన్నారో, ఈ ఐగుప్తు చుట్టూ దేశాలలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నేను ఎవరో అని తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలు బయటికి వెళుతున్నారంటే ఇశ్రాయేలీని ఎవడూ ఆటంకపరచకూడదు. మరి ఇశ్రాయేలీలకి నేను ఎలా సహాయము చేశానో, ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు ఫరోని ఎలా నేను కొట్టానో ఇది చుట్టూ ఉన్న ప్రజలకి కూడా
తెలియాలి, నీకు తెలియాలి, నీ దేశంలో ఉన్నటువంటి నీ ప్రజలకు తెలియాలి, అలాగే నేను నడిపించబోతున్నటువంటి ఇశ్రాయేలీలకి తెలియాలి. వాళ్ళకు మాత్రమే కాకుండా చుట్టూ దేశాలలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంగతులు తెలియాలి. నేను ఎవరో వాళ్ళకి అర్థమవ్వాలి. ఇప్పటి వరకు కూడా మరి అందరూ కూడా అన్య దేవతలను పూజిస్తూ వాళ్ళని సేవిస్తున్నారే, నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియకోకుండా. ఇప్పటి నుంచి ఆ నిజమైన దేవుడు ఎవరో మీకు అందరికీ అర్థమవ్వాలి. కనుకనే నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టి ఏదో ఈ చిన్న చిన్న తెగుళ్ళతో నిన్ను మొత్తుతున్నాను. ఈ తెగుళ్ళతో నిన్ను మొత్తుతున్నానంటే నీకు అర్థమైపోవాలి నేను ఎవరో అని. కాబట్టి అలా వార్నింగ్ ఇస్తూ తర్వాత అంటే 22వ వచనంలో, యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరల మీద అన్నిటిను వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా పడునని మోషేతో చెప్పెను. నెక్స్ట్ వచ్చింది ఏంటండి? వడగండ్లు కురిపించాడు దేవుడు. అంటే వడగండ్లు కురిపించాడు అని అంటే బాగా మంచి బాగా వడగండ్లు పడగానే అవన్నీ కూడా మరి పశువులు పొలాలు అన్నీ కూడా నాశనమైనట్లుగా, మనుషులకు కూడా ఏమండి హాని కలిగినట్లుగా మనం చూస్తాం. మరి దీనికి కారణం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఏమండి, నట్ అనేటువంటి ఒక దేవుడు ఉంటాడు చూడండి, నట్ ఏమండి అదిగోండి. అలాగే ఓసిరిస్ అనేటువంటి ఒక దేవతను కూడా వీళ్ళు పూజిస్తారు. బహుశా అది లేదనుకుంటాను. ఈ నట్ మరియు ఓసిరిస్ ఈ ఇద్దరు దేవుళ్ళను వీళ్ళు ఎక్కువగా పూజించేవాళ్ళు. ఎందుకు ఈ దేవుళ్ళను పూజించేవాళ్ళు అంటే వీళ్ళు ఆకాశపు దేవుళ్ళు అని నమ్మేవాళ్ళు అండి. ఓసిరిస్ అలాగే నట్ వీళ్ళిద్దరూ కూడా ఆకాశపు దేవుళ్ళు, అంటే మనకి వానలు పడడానికి సహాయం చేసేటువంటి దేవుళ్ళు అని వీళ్ళు నమ్మేవాళ్ళు. మరి ఇప్పుడు బలంగా వడగండ్లు పడ్డాయంటే ఆకాశం ఎవరి వశము? దేవుని వశము. ఆకాశంలో ఉన్నదంతా కూడా ఆయన వశంలో. వర్షం పడాలి అని అన్నా, వాళ్ళకి పొలాలు పండాలి అని అన్నా దానికి కారణం ఎవరంటే దేవుడే. కాబట్టి ఇదిగో మీరు నమ్మేటువంటి దేవుడి వలన కాదు మీకు వర్షాలు పడుతుండేది, నేను కురిపిస్తున్నాను. అది ఎలా కురవాలో కూడా నేను దానికి ఆజ్ఞాపిస్తాను. అది మంచిగా వానలాగా పడాలి అని ఆజ్ఞాపిస్తే అది మంచిగా వానలాగా పడుతుంది. ఒక తుఫానులాగా పడాలి అంటే ఒక తుఫానులా పడుతుంది. లేదా వడగండ్లలా అది మారి వడగండ్లలాగా పడాలని నేను ఆజ్ఞాపిస్తే అది వడగండ్లలాగా కూడా పడుతుంది. కాబట్టి ఏ దేవుడైతే మీరు ఆకాశపు దేవుళ్ళని మీరు నమ్ముతున్నారో ఆ దేవుళ్ళు నిజమైనటువంటి దేవుళ్ళు కాదు. ఇదో ఇశ్రాయేలీలు సేవిస్తున్నటువంటి నేనే దాని మీద అధికారిని అని దేవుడు మరలా ఏమండి ఇశ్రాయేలీలకు నిరూపించుకున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా 8వ తెగుళ్ళకు వచ్చేసరికి ఇంకా 10వ అధ్యాయము నిర్గమాకాండము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 20 వచనాల వరకు కూడా మనకు రాస్తాడు. 3వ వచనం చూద్దాం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని చూచి ఇలాగ చెప్పిరి, హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెన్నాళ్ళ వరకు నాకు లొంగనొలక ఎందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలో రప్పించేదను, ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును, పొలంలో మొలచిన ప్రతి చెట్టును తినును. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 8వదిగా మిడతలను రప్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మిడతలను రప్పిస్తున్నాడు. కారణం ఏంటంటే నీ పొలంలో పండేటువంటి పచ్చని పొలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ మిడతలన్నీ కూడా పాడు చేసేస్తాయి. ఆల్రెడీ వడగండ్లు పడ్డాయి. వడగండ్లు పడినప్పుడు చాలా వరకు మీ పొలాలన్నీ కూడా నాశనమైపోయాయి, మీ పంటలన్నీ నాశనమయ్యాయి. ఇప్పుడు మిగిలింది ఏదైతే ఉందో, శేషం ఏదైతే ఉంటుందో దానిని కూడా తినాలి అని నేను మిడతలను పంపిస్తాను. నెక్స్ట్ మరి మిడతలకు సంబంధించి వీళ్ళు మరి ఏం చేశారు అని మనం ఆలోచిస్తానండి. ఏమండి, నెపేర్ అనేటువంటి నెపేర్ మరియు సెత్ ఇద్దరు దేవుళ్ళను వీళ్ళు నమ్ముతారండి. ఏమండి, ఇది నెపేర్.
సెత్ అని ఇంకొకటి ఉంటుంది, నెపెర్ది ఇంకొకటి ఉంటుంది చూడండి, లేదా? సరే, ఈ నెపెర్ అలాగే సెత్, SETH, సెత్ అనేటువంటి దేవుడిని వీళ్ళు నమ్ముతారు. మరి దాని తల మీద మీరు చూసుకున్నట్లయితే పండినటువంటి ఒక ధాన్యపు మరి సింబల్ని మనం చూస్తాం. మరి దీనికి అర్థం ఏంటి అని అంటే, వీళ్ళు ఈ నెపెర్ అనేటువంటి దేవుడే మాకి మంచిగా పంటలు పండించేలాగానే చేస్తాడు, పంటలు మాకు బాగా సమృద్ధిగా పండుతున్నాయి అంటే దీనికి కారణం ఈ నెపెర్ అనేటువంటి దేవుడని వాళ్ళు నమ్ముతుంటారు. మరి వాళ్ళు పంటలు పండిస్తున్నప్పుడు కూడా ఈ దేవుడినే వాళ్ళు ఎక్కువగా పూజించేవాళ్ళు, మంచిగా పండాలి అని. అంటే ఆ కాలంలో సమృద్ధిగా దేవుడు ఏమంటే నీళ్ళను వాళ్ళకి ఇస్తూ, వాళ్ళ పంట పొలాలను బాగా తడుపుతూ, వాళ్ళకి మంచిగా ఆహారాన్ని ఇస్తూ ఉంటే వీళ్ళ గర్వం ఏ స్థాయికి పోయిందంటే, నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియక ఏమంటే వాళ్ళకి సహాయపడుతున్నటువంటి ప్రకృతిని అంతటిని కూడా వీళ్ళు ఏమంటే దేవుళ్ళుగా పూజించడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నెపెర్ అనేటువంటి దేవుడిని వీళ్ళు పూజిస్తారని కారణం ఏంటంటే, ఈ దేవుడే మాకు మంచిగా అంటే పొలాలను పండిస్తుంది, మాకు మంచిగా పొలంలో మరి విస్తారంగా మాకు మరి పంటలు పండుతున్నాయి అని నమ్మేవాళ్ళు. కాబట్టి ఈ పంట పొలాలన్నీ కూడా నా స్వాధీనంలో ఉన్నాయి అని దేవుడు చూపించడానికి ఏమండి వాళ్ళకి మరొకసారి ఈ పంట పొలాల మీద మిడతలను పంపించి వాటిని ధ్వంసం చేయడం ద్వారా వాళ్ళకి తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తామండి. ఇంకా 9వది మనం చూసుకున్నట్లయితే అదే 10వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. ఏమంటే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చీకటిని రప్పిస్తున్నాడు. ఈ చీకటి రాత్రులలో చీకటి కాదు, పొగులు కూడా చీకటే అండి, 24 hours చీకటే. ఆ చీకటి ఎంత చిక్కగా ఉంటుందంటే ఏమంటే కొన్ని సందర్భాలలో చీకటిలో కనీసం మన చెయ్యన్నా మనకు కనబడుతుంది, కానీ ఈ చీకటి ఎంత చిక్కగా ఉంటుంది అని అంటే అస్సలు నీ దేహంలో ఒక పార్ట్ కూడా నీకు కనబడదు. అంటే ఎంత చీకటిగా ఉంటుందంటే కనీసం నీ పక్కలో ఏ మనిషి ఎవరున్నారో కూడా నీకు అర్థం కాదు. ఇక అలా ఉన్నప్పుడు నువ్వు ఆహారం ఎలా తింటావు, నీళ్ళు ఎలా తాగుతావు, నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటావు, ఎలా తాగుతావు అండ్ వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం, వర్ణించలేము, అంత ఘోరంగా ఉంది, అంత చీకటి. మరి ఇది రాత్రనక పగలనక రాత్రింబగలు వాళ్ళకి చీకటి కమ్మినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత వచనాలలో మనం చూస్తే, మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గడాంధకారమయ్యను. అంటే 3 దినములట ఏమండి ఒకరిని ఒకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయినను, అయినను ఇశ్రాయేలీలందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఏమండి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అని అంటే, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే, ఇంకా కనీసం లేవడానికి కూడా వాళ్ళకి కుదరడం లేదు, పక్కలో ఎవరున్నారో కూడా తెలియడం లేదు. ఇక లేచి 1కి 2కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అంత ఘోరమైనటువంటి చీకటే దేవుడు రప్పించాడండి. కారణం ఏంటో మనం చూసుకున్నట్లయితే ఏమండి, వీళ్ళకి మరొక దేవుడు ఉన్నాడండి, అతని పేరు రా అండి, దేవుడి పేరే రా, ఆరే. ఏమండి అతడు ఏమండి తల మీద మీకు ఏం కనపడుతుంది? సూర్యుడు కనపడుతున్నాడు. కాబట్టి సూర్యదేవుడు అని వీళ్ళు నమ్మేవాళ్ళు, అతని పేరు రా. కాబట్టి ఈ దేవుడిని వీళ్ళు సూర్యదేవుడిగా నమ్మి ఏమండి ఈ దేవుడికి వాళ్ళు పూజించేవాళ్ళు. ఈ సూర్యుడు మాకు వెలుగిస్తున్నాడంటే ఇదిగో ఈ దేవుడే కారణం, రా అనేటువంటి దేవుడే కారణమని వీళ్ళు ఆ దేవుని పూజించడం వలన ఏమండి దేవుడు ఏం చేశాడంటే, సూర్యుడి మీద అధికారం నాదిరా అని ఏమండి ఆ సూర్యుడు వెలుగునివ్వకుండా చేశాడు. అది ఎంత విచిత్రం అంటే, కేవలము ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారికి మాత్రమే చీకటట. ఇక పక్కలోనే ఇశ్రాయేలీలు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నటువంటి స్థలంలో ఎక్కడ కూడా చీకటి లేదు, వాళ్ళకి మంచిగా వెలుతురుంది. కానీ ఐగుప్తీయులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలో మాత్రమే 3 రోజులు ఏమంటే రాత్రింబగళ్ళు చీకటి వాళ్ళని కమ్మినట్లుగా మనం చూస్తాం అండి. అంత బాగుంది కదా.
అంటే దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు అనడానికి ఈ తెగుళ్ళు ఏమిటి సాక్ష్యం. ప్రపంచంలో ఎన్నో దేవుళ్ళని నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరి మీద పైవాడు అండి దేవుడని ఆయన చేసినటువంటి ఈ తీర్పులను బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏమండి, మరి 12వ అధ్యాయంలో తొలిచూలు పిల్లల్ని 12వ వచనంలో ఆల్రెడీ మనం చదువుకున్నట్లుగా 12వ అధ్యాయము 12వ వచనంలో, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోని కానీ జంతువులోనే కానీ తొలి సంతతిని అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. ఏమిటి 12వ అధ్యాయం మనం అంతా కూడా చదువుకుంటూ వస్తే ఇక్కడ మరి ఫరో మొదలుకొని ఐగుప్తీయులకు పుట్టినటువంటి తొలిచూలు పిల్లలందరూ కూడా చనిపోతారండి. అండి అందరినీ చంపేస్తాడు. ఏమంటే లాస్ట్లో ఈ తీర్మానానికి వచ్చాడు దేవుడు, ఏమని? తొలిచూలు పిల్లల్ని హతము చేయాలి అని. అప్పటి వరకు కూడా తెగుళ్ళు ఏమిటి కష్టపెట్టాడు. కొంతమంది చనిపోయారు, కొంతమంది బాధను అనుభవించారు. కానీ మీకు లాస్ట్కి ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే తొలిచూలు పిల్లలు, ఫస్ట్ బార్న్ పిల్లలందరూ కూడా చంపబడాలి, వాళ్ళని చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. కారణం ఏంటంటే ఏమిటి అంటే దేవుళ్ళకే ప్రధానమైనటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు వీళ్ళకి. అతని పేరు హోరెస్ లేదా హోరస్ అని అడగండి. ఈడు హోరస్ అనేటువంటి వాడు ఏమండి, ఈ ఐగుప్తీయులు ఎంతమంది దేవుళ్ళను పూజిస్తారో వాళ్ళందరికీ కూడా ప్రధానమైనటువంటి ఏమండి దేవుడు ఈ హోరస్ అనేటువంటి వాడు. వీళ్ళ నమ్మకం ఏంటంటే ఈ ఫరో ఫ్యామిలీ ఉంది కదా, ఫరోలు ఉన్నారు కదా, రాజుల ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వీళ్ళందరినీ కాపాడేది ఈ హోరసే అండి. ఫరోకి సంబంధించినటువంటి కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ కాపాడేది ఈ హోరస్ దేవుడు అని వీళ్ళు బలంగా నమ్మేవాళ్ళు. అందరి దేవుళ్ళ కంటే పైవాడు ఈ హోరస్ అని ఒకటి. రెండోది ఈ ఫరో కుటుంబాలన్నింటినీ కూడా కాపాడేవాడు ఇతడే. కాబట్టి ఫరోలు ఇంత ఎదుగుతున్నారు, ఇంతగా రాజ్యం చేయగలుగుతున్నారు అంటే కారణం ఈ హోరస్ దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు అనేటువంటిది వాళ్ళ నమ్మకం అండి. కాబట్టి అన్ని దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా లీడర్ ఎవరు అంటే ఈ హోరస్ అని వాళ్ళు నమ్మేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు లాస్ట్కి ఎవరిని కొట్టాలో వాళ్ళని కొడుతున్నాడు. అప్పటి వరకు కూడా ఒక దేవుడు కాకపోయినా ఒక దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనుకుంటూ ఏమిటి ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఈ దేవుడు కాకపోతే ఇంకొక దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని రక్షిస్తాడని చెప్పి ఏమిటి వాళ్ళకు ప్రతిసారి తెగులు వస్తున్నప్పుడు అన్నిసార్లు కూడా ఏదో ఒక దేవుడు మమ్మల్ని కాపాడకపోడా అని అనుకుంటూ ఏమండి ఎప్పుడైతే అందరు దేవుళ్ళు ఫెయిల్ అవుతూ వస్తున్నారో లాస్ట్కి ఇంకా ప్రధానమైనటువంటి దేవుణ్ణి మనం పట్టుకుందామని ఏమండి హోరస్ గురించి ఆలోచిస్తున్నాడు. ఇంక మమ్మల్ని కాపాడేవాడు హోరస్, ఇక ఫరో కుటుంబాలన్నింటినీ కూడా కాపాడేవాడు వాడే కనుక ఇక వాడిని మనం పూజిస్తే మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నాడు. అప్పుడే ఏమండి మోషేతో ఈ మాట పంపిస్తున్నాడు. ఏమండి ఈ తెగులన్నీ కూడా చాలా తక్కువగా దేవుడు రాయించాడు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి భావాలను మనం అర్థం చేసుకుంటూ వెళితే మోషే ప్రతిసారి ఫరో దగ్గరకు వెళ్ళి ఫరోకి దేవుని గురించి చెబుతున్నప్పుడల్లా వాడు మనసు కఠినపరుచుకుంటున్నాడు. కారణం ఏంటి అని అంటే ఇదిగో వాడు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు వాడికి తోడుగా ఉన్నారని వాడు అనుకుంటున్నాడు. వాళ్ళు ఎలాగైనా మమ్మల్ని కాపాడతారని వాడు అనుకుంటున్నాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇక హోరస్ అనేటువంటి వాడి పరిస్థితికి వచ్చేసరికి ఏమైపోయిందని అంటే తొలిచూలు పిల్లల్ని చంపేస్తే ఇంక వీళ్ళ పరిస్థితి అయిపోయింది. ఇంకా లాస్ట్కి నువ్వు ఏ దేవుడిని నమ్ముకుంటున్నావు, అందరిది అయిపోయింది. ఇంక హోరస్ అనేవాడు మాత్రమే ఉన్నాడు. వాడు ఎవరిని కాపాడుతున్నాడని నువ్వు నమ్ముతున్నావు? ఇదిగో ఫరో కుటుంబాన్ని కాపాడేవాడు ఈ హోరస్ అనేవాడే అని మీరు నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు హోరస్కే నేను ఎసురు పెడతానని ఏమండి ఫరో సంతతికి చెందిన లేదా ఫరోకి పుట్టినటువంటి తొలిచూలు కుమారుని కూడా ఏమండి చంపేస్తాడండి దేవుడు. 12వ అధ్యాయం మీరు అదంతా చదువుకుంటూ వస్తే అదే ఉంటుంది. ఇక మీరు 10 కమాండ్మెంట్స్ ఎంతమంది చూశారు? సినిమా చూసారా? చాలా తక్కువ మంది చూశారు. ఒకసారి చూడండి.
అందులో ఈ తొలిచూలు కుమారుడు చనిపోయినప్పుడు ఫరో ఏం చేస్తాడంటే తన భార్య మాట విని, ఏమంటే ఆ మంచం మీద వాడు చనిపోతాడు. చనిపోయినప్పుడు తన భార్య మాటను విని ఈ హోరెస్ అనేటువంటి విగ్రహం దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ చనిపోయినటువంటి కుమారుడిని అతని చేతుల మీద పండబెడతాడు. మీకు చూస్తుంటే మీకు గుర్తుంటే ఓకే, లేదా ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి. ఆ హోరెస్ అనేటువంటి ఆ దేవుడి మీద ఏమండి ఆ బిడ్డని ఆ చేతుల మీద పండేస్తాడు తీసుకొని వెళ్ళి. అతనైనా కాపాడతాడేమో, నా బిడ్డను మరలా బ్రతికిస్తాడేమోనని. కానీ చూస్తాడు బ్రతకడు. అప్పుడు వాడికి అర్థమైపోతుంది, ఇంకా ఈ ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు. ఇంతవరకు నేను తప్పు చేశాను, ఇప్పుడు నా కుమారుడు కూడా పోగొట్టుకున్నానని చెప్పి ఏమండి వాళ్ళని పంపించేస్తాడు. ఎప్పుడైతే తన కుమారుడే చనిపోతాడో, లేదా తొలిచూరు కుమారులు ఎవరైతే ఈ ఐగుప్తులో పుట్టినటువంటి తొలిచూరు కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయినప్పుడు ఏమండి వాళ్ళ బాధ ఏమంటే ఆకాశానికి అంటుతుంది, వాళ్ళ ఘోష. అప్పుడు ఏంటి ఇంకా లాభం లేదనుకొని అందరూ కూడా ఇంకెందుకురా వీటితో తరపోటు పంపించేయండి అని చెప్పేసి అండ్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి అండ్ ఫరోని అడుగుతుంటారు. అప్పుడు ఫరో ఇంకేమీ చేయలేక ఏం చేస్తాడంటే వాళ్ళని పంపించేస్తాడు. అదిగోండి నాయన, మిమ్మల్ని మీరు కోరుకున్నట్టుగానే నేను పంపించేస్తాను, మీ దారిని మీరు వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళతారో వెళ్ళండి అని చెప్పి అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక అక్కడ నుండి మనకి ఇశ్రాయేలీల ఏమిటి అరణ్య లేదా ఆ కనాను ప్రయాణం మనకి ప్రారంభమవుతుంది. సో 2 భాగాలు మనం చూసుకున్నాం. మోషే యొక్క పరిచయాన్ని మనం చూసుకున్నాం, అలాగే వాళ్ళకి వచ్చినటువంటి తెగుళ్ళు, దానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటో మనం చూసుకున్నాం. మరి నెక్స్ట్ సారి మరి వీళ్ళ ప్రయాణం ఎలా సాగిందో అనేటువంటి మరి విషయాలను, అలాగే మరి ప్రత్యక్షపు గుడారానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, వీటి గురించి మనం తర్వాత క్లాసులలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని పాఠాన్ని ముగించుకుందాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ లేఖనాలలో ఉన్నటువంటి సారాంశాలను నా తండ్రి మేము నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటుండగా, మరి మీ గ్రంథంలో రాయబడినటువంటి సత్యవాక్కులను నా తండ్రి మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఒకనాడు ఇశ్రాయేలీల పరిస్థితి నా తండ్రి ఐగుప్తు దేశంలో ఎంతో ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు మీకు మొరపెట్టగా నా ప్రభా, అబ్రహాం ఇస్సాకులకు మీరు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి నా తండ్రి మీరు మోషేను ఎన్నుకొని అతని ద్వారా మీరు జరిగించినటువంటి అద్భుత కార్యాలను గురించి నా తండ్రి మరి ఈ దినం మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మీ యొక్క ప్రేమ ఎలాంటిదో నా తండ్రి, మీ యొక్క కోపము కూడా నా ప్రభా తండ్రి మనుషులని మీకు అవిధేయులైనప్పుడు వారి మీద రగులుకుంటుందని మీ మాటలను బట్టి మాకు అర్థమవుతుంది. ఫరో అన్న కేవలం ఒకే ఒక్క మాటను బట్టి నా ప్రభా యెహోవా ఎవడు అని ప్రశ్నించినందుకు నా తండ్రి మీరు ఎవరో అతనికి చూపించారు. మరి ప్రపంచమంతా కూడా ఎంతోమంది నా తండ్రి మీ ఉనికినే ప్రశ్నిస్తూ ఉంటుండగా వారందరికీ కూడా తగిన కాలం ముందు తగిన రీతిగా నా తండ్రి మరి బుద్ధి చెప్పడానికి ఈ వాక్యాన్ని మా చేతులలో పెట్టారు. కాబట్టి మరి అలాంటి వారికి మేము బుద్ధి చెప్పడానికి నా ప్రభా మీ వాక్కులను ప్రకటించడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి ఇంతవరకు మాకు తోడుగా ఉండి మీ మాటలను నా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వినడానికి తోడ్పడ్డారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి ముందున్నటువంటి కార్యక్రమాన్ని కూడా నా తండ్రి మీకు మహిమకరంగా జరిగించడానికి సాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.